మలక్పేట రైల్వే బ్రిడ్జి మూసరాంబాగ్ మార్గంలో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. డ్రైనేజీ పైప్ లైన్లు పగిలి మురుగు రోడ్లపై ప్రవహిస్తూ తీవ్ర ట్రాఫిక్కు కారణమవుతోంది. జలమండలి అధికారులు తాజాగా మరమ్మతు పనులు చేపట్టారు. చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లేవారు నల్గొండ ఎక్స్ రోడ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రైల్వే బ్రిడ్జ్ నుంచి మూసారాంబాగ్ వెళ్లే దారిలో చూసుకుంటే పూర్తిగా పైప్ లైన్లు దెబ్బతిన్న పరిస్థితి. గత 10 రోజులుగా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పైప్ లైన్ మరమ్మత్తు పనులు శరవేగంగా అధికారులు చేస్తున్నారు. ఒకవైపు జలమండలి అధికారులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ పూర్తిగా డైవర్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మలక్పేట రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ నుంచి మూసారాంబాగ్ వెళ్లే దారిని పూర్తిగా క్లోజ్ చేసి ట్రాఫిక్ను డైవర్షన్ చేశారు. ట్రాఫిక్ను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న వాహనాలన్నింటినీ కూడా పక్కన గల్లీలో నుంచి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీ వాహనాలను కోటి నుంచి చూసుకుంటే గోల్నాకా మీదుగా అక్కడికి వాహనాలను డైవర్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కోటి నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా గోల్నాకా మీదుగా అంబర్పేట ఫ్లైఓవర్ నుంచి ఉప్పల్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేషనల్ హైవే నుంచి ఎక్కడైతే భారీ వాహనాలు వస్తాయో ఆ వాహనాలన్నింటినీ కూడా డైవర్షన్ చేశారు. మరోవైపు చిన్న చిన్న వాహనాలన్నింటినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఈ పైప్ లైన్ల పరిస్థితి. మనం చూసుకుంటే పైప్ లైన్లు గత 10 రోజులుగా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు శరవేగంగా పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పైప్ లైన్ల పనులు సగం మేరకు ఈరోజు సాయంత్రం 4:30 గంటల లోపు పూర్తి చేస్తామని జలమండలి అధికారులు చెప్తున్నారు. మరోవైపు పనులు ఉదయం 6:30 వరకు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా రేపు ఉదయం 6:30 గంటల వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుందని చెప్పి ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జలమండలి అధికారులు 2 భాగాల్లో పని విభజన చేసుకొని మొదటి భాగానికి సంబంధించి సాయంత్రం 4:30 గంటల వరకు పని పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు పనులను రేపు ఉదయం 6:30 గంటల వరకు కూడా పనిని పూర్తి చేసి ట్రాఫిక్ను యథావిధిగా మళ్లించే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ డైవర్షన్తో మాత్రం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.